10% చంద్రబాబు చేశాడని నిరూపిస్తే మా జగనన్న రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. ఇది ఛాలెంజ్ చంద్రబాబుకు తొడగొట్టి మీసం తిప్పుతున్నాం. చంద్రబాబు వారికి సవాల్ విసుతున్నాం. మా జగనన్న వేసిన 10%లో వాడు ఏమన్నా 14 ఏళ్ళ రాజకీయ చరిత్రలో వాడు ఏమి రోజు 10%. తాడిపత్రి నియోజకవర్గంలో ఎలా అనిపిస్తుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి? చాలా ఉచితంగా అనిపిస్తుంది అన్న. జగన్ అంటే మాకు పెద్ద నమ్మకం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళంతా తెలంగాణ గుళ్ళు, వాళ్ళ చేత ఏంది కాదు. షర్మిల, పవన్ కళ్యాణ్, ఒక చంద్రబాబు నాయుడు, ఒక నారా లోకేష్, వాళ్ళందరూ వచ్చినా గానీ జగనే గెలుస్తాడు. 175 సీట్లు కొట్టేస్తాడు పక్కా. లోకేష్ కుర్చీ మడతపెట్టి జగన్ ఇంటికి పంపిస్తాను. అది కాదు. మాకు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అసలు. అదే జగన్ పరిపాలనలో మాకు అమ్మఒడి, రైతు భరోసా, మొత్తం ఆలీలు మొత్తం ఏమేమి పథకాలు ఇచ్చాడో మొత్తం చేశాడు. అందుకే నాకు జగన్ అంటే ప్రాణం. నాకు మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ 6 నమ్ముతారా, జగన్ పెట్టిన మ్యానిపులేషన్ నమ్ముతారా? నేను రిలీజ్ చేసా ఎంత చెప్పున్నా జగన్ చెప్పిన మాట నమ్మల్లా. ఆ పథకాలు చేసే పథకాలు కాదు, చంద్రబాబు నాయుడు చెప్పే దొంగ హామీల్ని ప్రజలు ఎవరు నమ్మరు. ఇప్పుడు జగన్ చెప్పిలాగా నేను చేసేడివే చెబుతా, చేయనివి నేను చెప్పను. ఇలా చేయాలనుకుంటే 2014లోనే జగనన్న రైతు రుణమాఫీ అని అధికారంలోకి వచ్చేవాడు. కానీ జగనన్న నేను చేసేడివే చెప్తా అన్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కాలరేగేసుకొని చెప్పుతున్నాడంటే జగనన్న మీద నమ్మకంతో, ప్రజాభిమానం ఉన్నంత వరకు జగనన్న ఎవరు ఏం చేసుకోలేరు. ఆంధ్రజ్యోతి గాని, ఈనాడు గాని, ఎన్టీవీ గాని ఎవరైనా సరే ఆ తాడపత్రిలో ఎక్కడ కానీ అభివృద్ధి జరగలేదని చూపించే వాళ్ళ కాళ్ళ కింద దూరిపోతాం వైఎస్ఆర్ నాయకులము. 10% చంద్రబాబు చేశాడని నిరూపిస్తే మా జగనన్న రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. ఇది ఛాలెంజ్ చంద్రబాబుకు తొడగొట్టి మీసం తిప్పుతున్నాం. చంద్రబాబు వారికి సవాల్ విసుతున్నాం. మా జగనన్న వేసిన 10%లో వాడు ఏమన్నా 14 ఏళ్ళ రాజకీయ చరిత్రలో వాడు ఏమి రోజు 10% చేశాడేమో చెప్పమను. ఛాలెంజ్ చేసి విసురుతున్నాం మా జగనన్న తరపు నుంచి. ఎప్పటికైనా కానీ జగనన్ననే సింహం. 2024 కాదు, 2029 కానీ మా ఆయననే సీఎం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా. చంద్రబాబు ఓటేసుకుంటే మోసపోతామని ఈ తాడపత్రి నియోజకవర్గం తరఫున, ఈ పెద్దారెడ్డి తరఫున చెప్తున్నాం. చంద్రబాబు ఓటేస్తే అతను పొత్తులతో వస్తున్నాడు. మా ఆయన సింహం సింగిల్ అతని మాదిరి పొత్తులు పెట్టుకొని రాలేదు. సింహం ఒక్కరి కోసం కొన్ని రోజులు అటు ఇటు జరుగుతుంది కానీ మా ఆయన మాట తప్పే చరిత్రనే ఉండదు. ఎప్పటికైనా మా ఆయన అనుకునే వాళ్ళను అసెంబ్లీకి పంపిస్తాడు. వాని మాదిరి వాళ్ళని వీళ్ళని తెచ్చి పెట్టుకోడు. మా ఆయన అనుకునే వ్యక్తిని తెచ్చి పెడతాడు.